హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. అసలు ఏడు కొండలు అంటూ ఇప్పుడు జనాలు పిలుచుకుంటున్నారంటే దానికి కారణం ఒక వ్యక్తి. ఆయనే మన స్వర్గీయ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన కాలంలోనే తిరుమల తిరుపతి దేవస్థానానికి 7 కొండలు, అదేవిధంగా తిరుపతి విస్తీర్ణం దగ్గర దగ్గర 300 కిలోమీటర్లు అంటూ ఆయన రాయటం జరిగింది. ఇది తెలిసి కూడా ఇంకా బొగ్గుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారే స్వతహాగా ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 747 జీవోలను తీసుకొచ్చాడో అవి అవసరం లేదు, వాటిని నేను తీసేస్తా అధికారంలోకి రాగానే అంటూ మాట్లాడటం జరిగింది. 746, 47 జీవోలు 2 వచ్చాయి. నేనున్నప్పుడు ఎప్పుడు కూడా 746 కానీ 47 జీవోలు అవసరం రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 జీవోలు కూడా వచ్చాయి. తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంటాం. రేపు అధికారంకి వస్తానే ఈ 2 జీవోలు కూడా తీసేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికి హామీ ఇస్తున్నాను. ఏంటి 746, 747 జీవోలు అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి 7 కొండలు ఉన్నాయి. అంతవరకు 25 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 300 కిలోమీటర్లు విస్తీర్ణంలో ఉన్న అంతా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం కిందకే వస్తుందంటూ ఆయన చెబుతూ జీవో ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. అంతేకాదు 2 కొండలు కాదు 7 కొండలు స్వామి వారివే అంటూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన జీవోలో 746. ఇందులో క్లియర్గా 7 కొండలు ఏవని కూడా ఆయన మెన్షన్ చేయడం జరిగింది. అందులో శేషాద్రి ఒక కొండ, నారాయణయాద్రి ఒక కొండ, నీలాద్రి 3వ కొండ, గరుడాద్రి 4వ కొండ, అంజనాద్రి 5వ కొండ, వెంకటాద్రి 6వ కొండ, వృషభాద్రి 7వ కొండ. ఇవన్నిటిని కలిపి 7 కొండలుగా గుర్తిస్తూ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2007లో 746 జీవోని ఇవ్వడం జరిగింది. అంతేకాదు దగ్గర దగ్గర 332 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని 7 కొండలవే అని ఆయన స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. అది తెలిసి కూడా సోకాల్డ్ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఎవరు మురళీమోహన్ వీళ్ళంతా కలిసి 7 కొండలు ఎందుకు 2 కొండలు చేద్దామని దానిపైన కుట్ర పన్నాడంటూ వాళ్ళ ఇష్టానుసరంగా వాగటం మనం చూస్తున్నాం. నిజంగా ఈ జీవోని తీసేస్తానని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు మనం చూస్తున్నట్లయితే చాలా బాధాకరం. ఇందులో శేషాద్రి, నారాయణాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వెంకటాద్రి, వృషభాద్రి ఈ 7 కొండలు కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినవి. అదేవిధంగా దగ్గర దగ్గర 332 చదరపు కిలోమీటర్లు వెంకటేశ్వర స్వామివే అని 746 జీవో ద్వారా చెప్పారు. అంతేకాదు 747 జీవో ఏం చెప్తూ ఉంది అంటే ఈ 747 జీవో ద్వారా ఎవరైతే తిరుమల తిరుపతి కొండ పైన విస్తృతంగా ప్రచారాలు చేస్తారో, లేదంటే విస్తృతంగా అబద్ధాలు చెప్తారో, రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమలేశ్వరుని వాడుకుంటారో అవన్నీ ఇక్కడ చెయ్యకూడదు అంటూ కూడా 747 అనే జీవో చెప్తూ ఉంది. వీటన్ని తెలిసి కూడా సిగ్గు లేకుండా అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అబద్ధాలు మాట్లాడారన్నది వాస్తవం. దయచేసి మీరు ఇప్పుడు ప్లే చేస్తున్న వీడియోని చూసి మీరే చెప్పగలరు. పచ్చి అబద్ధాల కోరు, పచ్చి దగా కోరు, నీచుడు ఇంకెవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి. నీచుడు అనే పదం కంటే ఇంకా పెద్ద పదం ఉంటే వాడాలి కూడా. హిందూ మత ద్రోహి అసెంబ్లీ సాక్షిగా ఈ రోజు ఆడినటువంటి అబద్ధాలు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అధ్యక్ష 7 కొండలు కాదు 2 కొండలని ఉత్తర్వులు ఇచ్చాడు. ఆ ఉత్తర్వు కూడా 338 జీవో ఇచ్చాడు. సిగ్గుందా? నువ్వు ముఖ్యమంత్రివేనా? చదువుకున్నావా? పంచాయతీరాజ్ శాఖ ఇచ్చేటటువంటి జీవోకి రెవెన్యూ శాఖ ఇచ్చేటటువంటి జీవో కూడా తేడా తెలియకుండా ఎట్ట 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యో? పరిధిని నిర్ణయించేది రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్ శాఖ. ఏంటి ఆ జీవో? తిరుమలకు సంబంధించి అక్కడ ఫంక్షన్ హాల్ గానీ, ఏదైతే అక్కడ కార్యాలయాలు, స్వామి గుడి, అది అప్పుడు 27.5 కిలోమీటర్లుగా అప్పుడు అక్కడ ఉంది. అక్కడ ఎటువంటి రాజకీయ కార్యకలాపాలు జరగకూడదు, ఎటువంటి రాజకీయ కార్యకలాపాలు జరగకూడదని ఇచ్చారు. అది ఇచ్చింది పంచాయతీరాజ్ శాఖ జీవో. అప్పుడు దానికి మంత్రిగా ఉన్నది జేసీ దివాకర్ రెడ్డి గారు, పంచాయతీరాజ్ అండ్ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు. పరిధి నిర్ణయించేది రెవెన్యూ శాఖ. ఈ మినిమం నాలెడ్జ్ లేకుండా నువ్వు ఎట్ట ముఖ్యమంత్రి అయ్యావు? తెలిసిపోయిందా? ఈవీఎం ద్వారానే అయ్యేవాళ్ళే కానీ అది వేరే విషయం. ఇది ఒకటి తప్పుడు ప్రచారం. బ్రిటిష్ వాళ్ళు కూడా తలపెట్టనటువంటి
ఆలోచనకు నాంది పలికిన వ్యక్తులు వీళ్ళు. ఎప్పుడు కూడా మనం అందరం మాట్లాడితే దిశ ఏడు కొండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద, ఇది స్లోగన్. ఏడు కొండలు ఆయన విన్నది మనందరి యొక్క మనోగతమే కాదు, అందరం కూడా అదే స్లోగన్ కింద వెళ్ళి అలాంటిది 2 కొండలు అని చెప్పి ఇచ్చి ఇప్పుడు ఆ పార్టీ మాట్లాడుతున్నారు. వాళ్ళు రివైవ్ చేసి దివ్యక్షేత్రం చేస్తే నేను అపోజ్ చేశానంట. కలలో కూడా చేయలేని అధ్యక్ష, ఇమాజిన్ చేయలేను. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. 7 కొండలు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు జీవో తీసుకొని వస్తే ఆ జీవోని నువ్వు రద్దు చేస్తానన్నావు. 746, 47 జీవోలు 2 వచ్చాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 జీవోలు కూడా వచ్చాయి. తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంటాం. రేపు అధికారంకి వస్తానే ఈ 2 జీవోలు కూడా తీసేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికి హామీ ఇస్తున్నాను. ఆ వీడియో ప్లే చేయాల్సింది అసెంబ్లీలో. 2009 జనవరి 27న గుంటూరు సమీపంలో జరిగినటువంటి బైబిల్ మిషన్ 71వ రాష్ట్ర స్థాయి సదస్సులో అపోజిషన్ లీడర్ గా నువ్వు అక్కడ హాజరయ్యి అధికారంలోకి వస్తే అన్యమత ప్రచారాలకు సంబంధించినటువంటిది 747 జీవో, అట్లానే 7 కొండలకు సంబంధించినటువంటి 746 జీవో అని ఈ 2 జీవోలు రద్దు చేస్తానని చెప్పావు. నిజంగా మీ ప్రభుత్వానికి పోయే కాలం దగ్గరకు వచ్చింది. అతి దగ్గరలోనే మీ ప్రభుత్వం పోతది, క్లియర్ గా కనపడుతున్నది. అందుకనే ఇలా బరి తెగించి మాట్లాడుతున్నారు. మీరు ఎన్ని రకాల అబద్దాలు ఆడినా మీరు 7 కొండలు జీవోని రద్దు చేస్తారన్న దుర్మార్గుడు నువ్వు. జంతు కొవ్వు, దున్నపోతు కొవ్వు, పంది కొవ్వు అని మాట్లాడిన దుర్మార్గుడు కూడా నువ్వే. సో ఇంత స్పష్టంగా ఆ రోజు మాట్లాడిన మాటలు ఉన్నాయి. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజలకి మంచి కోసం వెంకటేశ్వర స్వామి ఆస్తిని కాపాడుతూ 746, 747 అన్ని మతస్థులు కొండపైకి రాకుండా చేసినటువంటి జీవోలన్నీ కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సొంతం. వాటిని కూడా చివరికి మ్యానిపులేట్ చేసి ప్రజల్ని మోసం చేసే దిశగా ఆయన వెళ్తూ ఉన్నారంటే ఎంత బాధాకరం. నిజంగానే వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా ఎంత బాధ కలుగుతుందంటే ఆ మాటలు వింటుంటే మరీ ఇంత దారుణంగా క్రెడిట్ చోరీ చేస్తారా అనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చెప్పినా ప్రజల్లోకి వాస్తవాలు వెళ్తూనే ఉన్నాయి. ఏ ఒక్కరు కూడా వీటిని కాదని మాత్రం అనలేరు. రాబోయే రోజుల్లో చదువుకున్న వారే కాదు, చదువుకోని వారికి కూడా ఈ జీవోలకు సంబంధించిన మ్యాటర్లు స్పష్టంగా వైఎస్ఆర్సీపీ ముందుకు తీసుకెళ్తే హ్యాపీగా అధికారం అనేది అలవోకగా అలా పూల పాన్పు పైన నడిచినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లోకి వస్తుంది అనేది మాత్రం వాస్తవం. ఇది కేవలం దేవదేవునికి జరిగినటువంటి అపచారమే కాదు, ప్రతి ఒక్క హిందువుని తప్పుదోవ పట్టిస్తూ వాళ్ళ మనోభావాలను దెబ్బతినిపిస్తూ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జీవోలని తప్పుడుగా ప్రచారం చేస్తూ డైరెక్ట్గా జీవోల్ని తప్పుడుగా ప్రచారం చేస్తూ స్వలాభం కోసం తనకి ఏదో గొప్పవాడిని అని చెప్పుకునే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. ఇది ప్రతి ఒక్కరికి విదితమవుతుంది, అంటే అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో దీనికి పూర్తి స్థాయిలో లెక్కలు అయితే చెప్తారు. అర్థమవుతుందా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.